ఏంటి గుమ్మడికాయ హల్వా? మరే బూడిద గుమ్మడికాయతో బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకే పంచదార కూడా వాడకుండా ఆరోగ్యకరమైన హల్వాని అదరగొడేదో వచ్చండి. ముందుగా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా చెక్కేసుకుని గింజలు తీసేసుకుని ఇలా తురిమేసుకున్నాక శుభ్రంగా పిండేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. మీరు క్లాత్ లో కూడా వేసి గట్టిగా పిండేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వాటర్ ని తురిమిని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో చెంచాడు నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో కప్పుడు గుమ్మడికాయ తురిమిని వేసుకుని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాక గుమ్మడికాయ నీళ్ళు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లో 5-6 నిమిషాల పాటు మగ్గబెట్టండి. తర్వాత అరకప్పు బెల్లం వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే పూర్తిగా కరిగించేసుకున్నాక చిటికెడు ఉప్పేసి మీడియం ఫ్లేమ్ లోనే చూపిస్తున్నట్టు ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక అక్కడ కొంచెం యాలకుల పొడి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని కప్పులు వేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. హడావిడిలో ఉన్న హృదయం కూడా హ్యాపీగా హాయిగా మారిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసింది మాత్రం వినదీరండి.